వాక్యపరిచయం వెళ్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకున్నాం. ఇలా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ఆయన సాయంకాల సమయంలో మీ యొక్క మాటలు వినిపించడానికి నేను తండ్రి మాకు కల్పించిన సమయాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. అలాగే నేను తండ్రి మరొకసారి మీ కుమారుడైన నన్ను నిలవబెట్టి మీ యొక్క మాటలు నా ద్వారా వినిపించడానికి మీరు చేపట్టిన కార్యక్రమాన్ని బట్టి మీకే మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ద్వారా వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నేను. చెబుతున్న నాకు మంచి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. మీ పిల్లలకు అర్థమైన రీతిలో వివరించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని కోరుకుంటున్నాను. వినిచున్న వారు కూడా శ్రద్ధగా విని ఆ మాటలు నేను చెబుతున్నవి అలాగే ఉన్నవో లేవో అని వారు లేఖనంలో పరిశోధిస్తూ శ్రద్ధగా వినే జ్ఞానాన్ని మనస్సును వారికి అనుగ్రహించమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. మరి పిల్లలు మొదటగా వేదిక మీద అలంకరించిన పెద్దలకి ప్రత్యేకంగా నాకు అవకాశాన్ని ఇచ్చిన మన ప్రిన్సిపల్ అయిన గురునాథ్ సార్ గారికి, అలాగే మన వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి సుబ్బారెడ్డి గారికి ప్రభు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే దేవుని మాటల పట్ల ఆసక్తి కలిగి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనం తెలియజేసుకుంటున్నాను. మరి పిల్లల ముందుగానే మీకు ప్రకటించిన విధముగా దేవుని సేవలో మరణము వరమ శాపము అంశం అండి. మరొకసారి చెబుతున్నాను, దేవుని సేవలో మరణము వరమ శాపము. పిల్లల లోకంలో ఎంతోమంది ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు, ఆ రోజు 24 గంటలు ముగిసేంత వరకు, ఈ 24 గంటల సమయంలో నిమిషానికి ఎంతమంది చనిపోతున్నారు, ఎన్ని మరణాలు జరుగుతున్నాయని ఒకసారి మీరు గూగుల్ చేయగలిగితే ఏమని సమాధానం ఇస్తుందంటే 105 మంది ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 105 మంది చనిపోతున్నారు. ఆ రకంగా చూసుకుంటే ఒక రోజుకు ఎన్ని మరణాలు జరుగుతున్నాయంటే 1,50,000 మరణాలు ఈ ప్రపంచంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ మరణాలు ఒక్కొక్కరి మరణం ఒక్కొక్క రీతిగా, ఒకరు తల్లి గర్భంలోనే చనిపోతే, మరొకరు తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత చనిపోతే, మరొకరు ఏ ప్రమాదంలోనూ చనిపోతే, మరికొందరు ఏవో అనారోగ్యాల ద్వారా చనిపోతే, మరికొందరు నిండు వృద్ధాప్యంలో నిద్రపోతామనే భ్రమలో ఉండి అలాంటి నిద్రలో అనంత నిద్రలోకి వెళ్ళిపోయిన వారు ఎందరో. ఇలా ఒక రోజుకు 1,50,000 మంది ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్నారు. అయితే వీరందరి మరణాలు, ఈ అందరి మరణాల గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ దేవుని సేవలో మరణం, ఆ మరణం అనేది వరమా శాపమా, ఆ మరణాల గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు వినవలసిన పాఠము, ప్రతి ఒక్క క్రైస్తవ జీవితానికి అవసరమైన పాఠం, ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠం. ఎందుకన్నప్పుడు ప్రస్తుత కాలంలో చోటు చేసుకున్న పరిస్థితులు ఆలోచిస్తే క్రైస్తవులు అనగానే ఏదో వారు ఈ దేశానికి సంబంధించిన వారు కాదని, క్రైస్తవులు అనగానే వారు ఏదో చిన్న వర్గానికి సంబంధించిన వారు అని, క్రైస్తవుల మీద దాడులు అయితేనేమి, వారిని హింసిస్తున్న విధానం అయితేనేమి, ఇవన్నీ చోటు చేసుకుంటున్న ఈ పరిస్థితులలో, ఇటువంటి పరిస్థితులన్నిటినీ ఒక ప్రారంభ దశలో క్రైస్తవ్యంలోనికి అడుగు పెట్టిన వ్యక్తికి ఎలా ఉంటుందన్నప్పుడు, సత్యవాక్యాన్ని తెలుసుకుంటున్న వ్యక్తికి ఈ యొక్క పరిస్థితులను చూసినప్పుడు చాలా ఆందోళనకు గురవుతాడు. ఇలా ఖచ్చితంగా భయం అనేది ప్రారంభ దశను ప్రారంభిస్తున్న క్రైస్తవునికి ఒక భయం అనేది కలుగుతుంది. ఏంటి, నేనేదో క్రైస్తవంలోకి వస్తే నాకు అన్ని మేలులు జరుగుతాయని వచ్చాను, నాకు అన్ని మంచి శుభకార్యాలు, అన్ని శుభాలే, ఇంకా ఏ కష్టాలు ఉండవనుకుని ఇందులోకి వచ్చాను. ఇందులోకి వస్తేనేమో ఒకరినేమో కొడుతున్నారు, కరపత్రికలు పంచుతుంటే ఎవరు ఇక్కడ మీకు పర్మిషన్ ఇచ్చిందని అంటున్నారు, ఎంతో అవసరమైతే చంపుతున్నారు. ఇటువంటి పరిస్థితులన్నీ ఒక క్రైస్తవునికి ఖచ్చితంగా భయాన్ని కలుగజేస్తాయి. క్రైస్తవ్యంలో సందేహాలకు, అసలు క్రైస్తవ్యం నిజమైనదేనా, అసలు క్రైస్తవ్యంలో నేను కరెక్ట్ దారిలోనే వచ్చానా అనే
సందేహాలు కూడా తనకి తలెత్తక తప్పదు. ఇటువంటి తరుణంలో, ఈ క్రమంలో ప్రియులారా, చాలా మంది హత్యలు జరుగుతున్నప్పుడు, రోడ్డు మీద ప్రమాదాలతో అనారోగ్యాలతో మరణిస్తున్న వారిని చూసి మనమంటే పడని వారు, క్రైస్తవ్యం అంటే సరిపడని వారు వీళ్ళనే మాటలు ఏంటన్నప్పుడు, మీరు నిజంగా సత్యవాక్యాన్ని బోధిస్తే మీ క్రైస్తవుడికి ఎందుకు అలాంటి చావు వస్తుంది? మీరు నిజంగా సరైన వాక్యాన్ని పఠిస్తూ బోధిస్తూ నిజమైన క్రైస్తవులు ఒకవేళ మీరు భక్తులే అయితే మీకెందుకు ఈ మరణం సంభవిస్తుంది? అంటే క్రైస్తవుడు అనగానే, భక్తుడు అనగానే మంచి చావే రావాలా? ఏ ప్రమాదంలో కానీ ఏ అనారోగ్యంతో కానీ మరణించకూడదా? వీళ్ళందరూ ఎవరున్నప్పుడు బైబిల్ పట్ల కనీస అవగాహన లేనివారు, పరిజ్ఞానం లేదనే చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో భక్తుల చావులు ఎలా ఉన్నాయన్నప్పుడు ఒక్కొక్కరి భక్తుడి జీవితం ఒక్కొక్క విధంగా ఉంది, ఒక్కొక్క భక్తుడు మరణం ఒక్కో రకంగా ఉంది, అందరూ ఒకే రకంగా లేవు. మరి మన చరిత్రలోకి వెళ్ళి ఆలోచిస్తే కొన్ని ఉదాహరణలతో మనం ముందుకు వెళ్దాం కొన్ని భక్తుల జీవితాలకు. ఆదికాండము 15వ అధ్యాయము 15వ వచనం ప్రియులారా. ఆదికాండము 15వ అధ్యాయము 15వ వచనం ప్రియులారా. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. ఇక్కడ ఈ మాట సాక్షాత్తు దేవుడు అబ్రహాము గారితో మాట్లాడుతున్నారండి. ఏమని మాట్లాడుతుంటే, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు వెళ్తావు. ఎలా వెళ్తావు అన్నప్పుడు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడతావు. అంటే నీకు అనుకుంటే నిండు 100 ఏళ్ళు పూర్తయినట్టు. అంటే అబ్రహాము గారు చివరి క్షణాల వరకు బ్రతుకుతాడు. 175 సంవత్సరాలు బ్రతుకుతాడు అబ్రహాము గారు. నువ్వు మంచి వృద్ధాప్యములు అంటే నువ్వు యవ్వన దశ అనుభవిస్తావు, మధ్య దశ అనుభవిస్తావు, చివరికి నీ మనవళ్ళను వాళ్ళందరినీ చూసే దశకు వస్తావు, మంచి వృద్ధాప్యములు నీవు పాతి పెడతావని దేవుడు అబ్రహాము గారికి చెప్పడం జరుగుతుంది. ఆ విధముగానే ఆయన మరణ సమాజాన్ని జరుగుతుంది. ఆ మాట చూసుకుంటే ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యములకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. పిల్లలు మంచి వృద్ధాప్యమున ప్రాణము విడిచాడు, నిండు వృద్ధాప్యమున. అంటే భక్తుడు అంటే ఇలాగే చనిపోవాలి కదా. ఒక భక్తుడు అన్నప్పుడు ఏ కష్టాలు రాకుండా, ఏ రోగాలు రాకుండా, ఏ శ్రమలు రాకుండా ప్రశాంతంగా నిండు వృద్ధాప్యానికి వచ్చి చచ్చిపోవాలి కదా. అతడే కదా భక్తుడు అంటే. మరి ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి, ఎందుకు ప్రమాదాలలో మరణిస్తున్నారు, ఎందుకు అనారోగ్యాలతో సంభవించి చనిపోతున్నారు అంటే వీళ్ళందరూ భక్తులు కాదా? మరి ప్రియులారా, ఇస్సాకు గారు కూడా నిండు వృద్ధాప్యానికి వచ్చి చనిపోతాడు. యాకోబు గారి జీవితం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు దావీదు గారి జీవితం కూడా మంచి అవసాన కాలంలో ఆయన చనిపోయడానికి రాయబడుతుంది. అంటే భక్తులందరూ నిండు వృద్ధాప్యానికి వచ్చి చనిపోయిన వారు ఎందరో మనకు కనబడతారు. కానీ భక్తులంటే నిండు వృద్ధాప్యానికి వచ్చి చనిపోవాలా? అలా కాకుండా మిగిలిన వారందరూ భక్తులు కాదా అని ఒకవేళ మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం ప్రియులారా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు మొదలుకొని రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇక్కడ నీతిమంతుడైన హేబేలు మొదలుకొని బరకీయ కుమారుడు జకరియా వరకు వీళ్ళందరూ నీతిమంతుల రక్తం మీరేం చేశారన్నప్పుడు చంపిన రక్తం ఉంటుంది. బరకీయ కుమారుడు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వచ్చింది. అంటే హేబేలు ఎలా చనిపోయాడో మనకు అత్యంతకు తెలుసు. హేబేలు సొంత అన్ననే తమ్ముడని చూడక మీద పడి కర్కశంగా ఎటువంటి దయా దాక్షిణ్యం లేకుండా ఇవడి మీద పడి చంపేసి అంత దారుణంగా కొట్టి చంపాడే. కయ్యను హేబేలును చంపాడు. క్షమించాడు, కయ్యను హేబేలు చంపాడు. కయ్యను హేబేలు మీద పడే తమ్ముడని చూడకుండా ఇంత నిర్దాక్షిణంగా చంపేశాడే. ఏమంటే ఇదే చావు ఈనాడు ఒకవేళ సమాజంలో జరిగితే, ఒకవేళ
ఇదే చావు గురించి ఎక్కడైనా ఒక సేవకునికి సంభవించింది అనుకో, ఎన్ని ఘోరాలు చేశాడో ఇటువంటి చావు వచ్చింది. ఎంతమందిని పొట్టలో పెట్టుకున్నాడు, ఎంతమంది ఆస్తులను దొంగిలించాడో ఇటువంటి చావు వచ్చింది. ఏ ప్రజలు ఊరికనే తిరగబడి అంటారా ఇతను ఏ తప్పు చేయకుండా అని ఖచ్చితంగా అంటారు పిల్లలు. కానీ నీతిమంతుడైన హేబేలని దేవుడు ప్రస్తావించాడు ఆయన గురించి. అంత ఘోరంగా చంపాడు అన్నప్పుడు ఏంటి హేబేలు తప్పు చేసినట్టుగా దేవుడు ఇక్కడ చెప్పలేదు. మనకి యోహాను గారు రాస్తూ ఏమంటారంటే కయ్యను క్రియలు చెడ్డవి, హేబేలు క్రియలు మంచివి రాస్తారు యోహాను సువార్తలో. అంటే హేబేలు నీతిమంతుడు. లోకం దృష్టిలో చావు గురించి మనం ఆలోచించకూడదు ఇలా. లోకం దృష్టిలో ఒక గవర్నమెంట్ ఉద్యోగి చనిపోతే అతనికి పింఛన్ ఇచ్చి అతని కుటుంబానికి అందరూ ఓదార్చడానికి ఇంటికి వచ్చి ఎన్నో అంత్యక్రియలు బాగా చక్కగా జరిగిస్తారు. ఒక రాజకీయ నాయకుడు చనిపోతే లోకంలో ఉన్నవారందరూ అతని కోసం ప్రలాపించి అతని ఇంటికి గొప్ప గొప్పవన్నీ తీసుకొని వచ్చి చక్కగా వారికి జరగవలసిన అంత్యక్రియలన్నిటికీ జరిగిస్తారు. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ఒక విషయం, మనుష్యుల దృష్టికి ఘనముగా ఎంచబడినది ఎప్పటికీ దేవుని దృష్టికి ఘనముగా ఎంచబడదని చెప్పేశాడు దేవుడు. మనుషుల దృష్టికి ఇది ఘనముగా ఎంచబడిందేమో, కానీ దేవుడు వీరందరి చావుల గురించి మాట్లాడట్లేదు. లోకంలో ఉన్న చావుల అందరి గురించి ఆయన ప్రస్తావించట్లేదు. అందుకే ఒక మాట చూస్తున్నప్పుడు కీర్తనగారు రాస్తాడు, కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనం. ఇలా కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనం. యెహోవా భక్తుల మరణం. ఆ మాట బాగా చూసుకోండి. ఎవరి భక్తుల మరణం? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. నువ్వు లోకంలో ఏదో సాధించి సంపాదించి గొప్ప రాజకుడు నాయకుడై నువ్వు మరణిస్తే నీ చావు లోకం దృష్టిలో విలువ గలదేమో, నీ చావుకు సంబంధించిన అంత్యక్రియలు లోకంలో గొప్పగా జరుగుతాయేమో, కానీ దేవుని దృష్టికి వాళ్ళందరి చావు గురించి ఆయన మాట్లాడట్లేదు. యెహోవా భక్తుల మరణం, నా కోసం ఏ భక్తుడైతే బ్రతికాడో, ఏ భక్తురాలైతే బ్రతికిందో వారి మరణం నాకు విలువ కలిగిన చాలా విలువైనది. దేవుడు ఆ మరణాన్ని చాలా విలువగలని చెప్తున్నాడు. మరి అందరి గురించి మాట్లాడట్లేదు. వృద్ధాప్యంలో వచ్చి చనిపోయిన వారు కూడా ఉన్నారు. హేబేలు గురించి మనం ఆలోచిస్తే చంపబడిన వారు ఉన్నారు. అలాగే బరకియా కుమారుడు జకర్యా వరకు ఎందరినో చంపారు, ప్రవక్తలను చంపారు, ఎందరినో చంపారు అన్నాడు జనాంగం. అలా చంపబడిన వారిలో ఇంకొకరి గురించి ఆలోచిద్దాం. ఇందాక నిండు వృద్ధాప్యంలో చనిపోయిన వారిని చూసాం. ఇప్పుడు చంపబడిన వారిని చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36-37 వచనాలు. అక్కడ మీరు పైన చూసుకుంటే 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితా అంతా చెప్పుకుంటూ వస్తారు. అక్కడ వారు ఏ విధంగా శ్రమను అనుభవించారనేది ఈ మాట చూస్తే మనకు అర్థమవుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36-37 వచనాలు. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించి రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడింది. ఇక్కడ పిల్లలు రాళ్లతో కొట్టబడినట, రంపములతో కోయబడ్డారట. వీరికందరి పాత నిబంధన కాలంలో వీళ్ళందరినీ చంపారు. మనం చదువుకోవడానికి మాట బాగానే ఉంటుంది, కానీ ఏంటి బరకియా కుమారుడు జకర్యాని ఎలా చంపాడు అన్నప్పుడు అది యోవాషు కాదు. యోవాషు రక్త సంబంధి ఈ జకర్యా. ఆయన నువ్వు తప్పు చేస్తున్నావు సరి చేసుకో అని హెచ్చరిక చేసిన దానికి ఆ హెచ్చరికను తీసుకోవడం మానేసి ఈయన ఏం చేస్తారన్నప్పుడు యోవాషు దేవాలయం మధ్యలో నిలువబెట్టి ఆయన రాళ్లతో కొట్టి చంపుతాడు ఈ జకర్యా. మనం చదువుకోవడానికి రంపములతో కోయబడి, రాళ్లతో కొట్టబడి ఆ మాట సులువుగా అలా వెళ్ళిపోతుంది, కానీ అంటే ఒక దేవాలయం మధ్యలో నిలవబెట్టి రాళ్లతో కొట్టి చంపారు అన్నాడు భక్తుల్ని. అంటే ఇప్పుడు చంపబడిన వీళ్ళందరూ అనీతిమంతులు. దేవుడు ఆల్రెడీ ప్రస్తావించాడు, నీతిమంతుల రక్తం నీ మీదకి వచ్చిన అన్నాడు. అంటే ఇప్పుడు బరకియా కుమారుడు జకర్యా ఈయన రాళ్లతో కొట్టబడి చచ్చిపోయినంత మాత్రం ఆయన నీతిమంతుడు కాదా? దేవుడే నీతిమంతులని తీర్పిచ్చాడు. మరి నీతిమంతులకు ఇలాంటి చావు ఎందుకు వచ్చింది? నీతిమంతులు అంటే కేవలం వృద్ధాప్యమందు మంచిగా చావే రావాలా? అలానే బైబిల్లో ఎక్కడ లేదు. అవి జ్ఞానం లేని వారు మాట్లాడే మాటలు. ఇంకొకరిని అయితే మరికొకరికైతే రోగాలు వచ్చి చనిపోయిన వారు కూడా ఉన్నారు. దేవుడు నమ్మిన భక్తులలో, దేవుడిని నమ్మి ఆయన కొనసాగిస్తున్న ఈ క్రమంలో మరణం, రోగాలతో చనిపోయిన వారు కూడా ఉన్నారు. అందుకు ఉదాహరణ ఇంకొక వ్యక్తిని చూసుకున్నాం. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14 వచనం. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14 వచనం. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14 వచనం.
అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, ఇక్కడ ఎవరన్నప్పుడు ఎలీషా గారు. ఎలీషా గారు అతను ఎంత దైవజనుడు అన్నప్పుడు ఏమిటి, ఏలియా గారి కంటే రెట్టింపు ఆయన ఆత్మను పొందుకున్నవాడు. పాత నిబంధనలో ఎక్కువ అద్భుత కార్యాలు చేసిన వారిలో ఎలీషా గారు మనకు కనపడతారు. ఆయన ఎలాంటి రోగంతో పీడితుడై ఉన్నాడంటే మరణకరమైన రోగం. ఏంటి భక్తుడు కదా, ఈయనకెందుకు మరణకరమైన రోగం వచ్చింది, నాకే ఎందుకు జబ్బులు వస్తున్నాయి, నాకే ఎందుకు అని కృంగిపోతున్న వారికి దేవుడు చెప్తుంది ఏంటన్నప్పుడు, ఆయన భక్తుడైన వారికే రోగాలు వచ్చాయి, మరణకరమైన రోగాలు సంభవించాయి. అందులో ప్రథమంగా ఎలీషా కనబడుతున్నాడు. అంటే దేవుడి కోసము మరణించిన వారిలో నిండు వృద్ధాప్యం వచ్చి చనిపోయిన వారిని మనం గమనించాం, రాళ్ళతో కొట్టబడి చంపబడిన వారిని మనం గమనించాం, రోగాలతో చచ్చిపోయిన వారిని కూడా మనం చూసాం. అంటే దేవుడి సేవలో మరణం అనేది ఏ విధముగా రావచ్చు. కేవలం నిండు వృద్ధాప్యానికే వచ్చి వెళ్ళిపోవాలి, ఏ రోగాలు లేకుండా, ఏ అనారోగ్యాలు రాకుండా చక్కగా నువ్వు బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు భక్తుడు అనుకుంటే పొరపాటు. రోగము అనేది, మరణం అనేది ఎటువైపు నుంచైనా రావచ్చు. అయితే ఈ మరణాన్ని నువ్వు ఏ విధంగా జయించాలి. లోకం అనుకుంటుంది ఈ లోకంతోనే అంతము, రాళ్ళతో కొట్టి చంపాము, వీడిని ఈడ్చుకొని వెళ్ళిపోయాము, వీడితో వీడి కథ ముగిసిపోయింది అని లోకం అనుకుంటుంది. కానీ ఆ మరణం అనేది దేవుని దృష్టికి విలువగలదిగా ఉందా లేదా అనే విధంగానే మనం బ్రతుకుండాలి పిల్ల. మరి ఈ విధంగా చూసుకుంటున్నప్పుడు ఇంతమంది హతసాక్షులుగా మనకు కనబడుతున్నారు. మరి మనం ఎలా చెప్పగలం? మంచిగా చక్కగా అన్ని ఆయుర ఆరోగ్యాలతో ఉండి సిరి సంపదలతో తూలుతూ ఈ విధంగా బ్రతుకుతే మన దేవుడికి యోగు గారికి అనుగ్రహించినట్టుగా ప్రారంభంలో మనం ఆ విధంగా బ్రతికామంటే మనకు కూడా దేవుడు కుమరిస్తున్నాడు, మనం కూడా భక్తులమే కదా అని అనుకోవద్దు పిల్లలు. ఎందరో భక్తుల జీవితాలను మనకు మాదిరిగా రాశాడు దేవుడి సేవలో. ఈ విధంగా మీరు మరణించారు, ఒక్కొక్కరు ఒక మరణం సంభవించింది. మరి కొత్త నిబంధనలో ఆ విధంగా జరగలేదా అంటే కొత్త నిబంధనలు కూడా ఎన్నో మరణాలు చోటు చేస్తుంది. మీకు అందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగింపబడేదానికంటే ముందు, యేసుక్రీస్తు వారు సిలువలోకి ఎక్కే ముందు గెత్సేమనే వనంలో శిష్యులతో అందరితో కూడుకుంటాడు. ఏకాంతంగా వాళ్ళు మేడ మీదకి వెళ్తారు. అక్కడ దేవుడు వారిని ప్రిపేర్ చేస్తున్నాడు, మీరు రెడీగా ఉండండి, ఎటువంటి సందర్భాలు వస్తాయని. చివరి మాటలు మాట్లాడదు, చివరి వాంగ్మూలం అంటారు కదా, చివరి క్షణాలలో మాట్లాడే మాటలు. అప్పుడు చివరి క్షణాలలో యేసుక్రీస్తు వారు పట్టబడుతున్న సమయానికి, ఆయన తీసుకొని సిలువ వేయబోతారు, ఈ జనాంగము తెల్లవారితే అనే సమయానికి శిష్యులందరితో కూడుకొని అక్కడే రొట్టె విడిచే కార్యక్రమం ఇదంతా జరుగుతుంది చివరి క్షణాలలో. అప్పుడు వారికి ఏమని యేసుక్రీస్తు వారు చెబుతున్నారంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చూడండి పిల్లలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం, మీ హృదయములను కలవరపడనీయకండి. దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఇక్కడ మీ హృదయములను కలవరపడనీయకండి అన్నాడు. ఇదంతా ఒకటే సందర్భం పిల్లలు, మీరు గమనించారు. అధ్యాయాలుగా మనకు చదువుకోవడానికి సౌలభ్యంగా ఉంటుందని విడగొట్టారు తప్ప అక్కడ జరుగుతున్న సందర్భం అంతా ఒకటి. 16వ అధ్యాయానికి వచ్చేది, 16వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేది. మొదటి 2వ వచనం చదవండి. మీరు అభ్యంతర పడకుండా కలరని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏమంటున్నారంటే 14వ అధ్యాయంలో మీ హృదయం కలవరపడని ఏమని అన్నాడు. 10వ అధ్యాయానికి వచ్చేసరికి అభ్యంతర పడకూడదని ఈ మాటలు చెప్పుచున్నాను. తర్వాత మాట, వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవుడికి సేవ చేయుచున్నాడు అని అనుకున్న కాలం వస్తుంది. ఇదిగో నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత జరిగే సిచ్యువేషన్స్, జరిగే పరిస్థితులు, చోటు చేసుకునే పరిస్థితులు ఏంటన్నప్పుడు మిమ్మల్ని సమాజ మందిరం నుండి వెలివేస్తారు. ఇంకా ఏంటన్నప్పుడు మిమ్మల్ని సమాజ మందిరంలో ఉండేరు, మిమ్మల్ని చంపుతారని చెప్తున్నాడు. అంటే వాళ్ళ శిష్యులను ట్రైనప్ చేస్తున్నాడు దేవుడు, ముందుగానే సిద్ధపాటు చేస్తున్నాడు. ఇగో మిమ్మల్ని చంపుతారు, మిమ్మల్ని చంపి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇగో దేవుడికి సేవ చేస్తున్నాం మేము. ఇగో వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడికి సేవ చేస్తాం అనుకుంటున్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని వెలివేసినా మీరు సిద్ధంగానే ఉండాలి, మిమ్మల్ని చంపినా సరే మీరు అన్నిటికీ తెగించి సిద్ధంగా ఉండాలని ఆనాడు కూర్చున్న శిష్యులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఈనాడు జరగట్లేదు ఈ పరిస్థితి. ఆనాడే మిమ్మల్ని చంపి దేవుడికి సేవ చేస్తున్నామని అని అనుకుంటారని చెప్పాడు. ఈనాడు జరగట్లేదు.
మనకందరికీ తెలిసిన సందర్భాలు ఎన్నో చూస్తున్నాం రోజు రోజు వార్తలలో. ఈనాటికి జరుగుతున్నాయి ఎన్నో అల్లర్లు. మణిపూర్లో అయితేనేమి, పహల్గాంలో అయితేనే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటన్నప్పుడు ఇవన్నీ చూసినప్పుడు క్రైస్తవులనే కాదు ఎవరినైనా సరే మిమ్మల్ని చంపు ప్రతి వాడు తన దేవుడికి సేవ. ఆ సేవ ఏం చేస్తారో వాళ్ళ ఒక పదం కూడా వాడతారు. అది మీకు అందరికీ తెలుసు. అది ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరం లేదు. అంటే దేవుడు ముందుగానే చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిస్థితులు జరుగుతాయి, ఇవన్నీ చోటు చేసుకుంటాయి అని చెప్పాడు. వారికి ఆనాడు చెప్పిన తర్వాత సంభవించాయా లేదా? శిష్యులకు ఆనాడు కొత్త నిబంధన కాలంలో ప్రారంభంలో పేతురు గారు బోధించడం మొదలుపెట్టారు. సంఘాన్ని స్థాపించడానికి పూనుకున్నాడు. ఇదిగో నా బండ మీద ఈ సంఘాన్ని కట్టని చెప్పాడు. కట్టబడినప్పుడు పేతురు గారు ప్రారంభించారు. బోధ ప్రారంభించగానే సుమారు 3000 మందితో బాప్తిజం పొంది సంఘం అనేది ఆరంభమైంది కూడా. అదే అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంచుమించు 5000 మంది పురుషులు బాప్తిజం పొందుతారు. అంటే 2వ అధ్యాయంలో చూస్తే 3000 మంది, తర్వాత 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి సుమారుగా 5000 మంది పురుషులు బాప్తిజం. ఈ విధంగా సంఘం అనేది యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత విస్తరించడం ఆరంభించింది. 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయము మొదటి వచనం పిల్లలు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతూ ఉన్నప్పుడు కేవలం 3000 మందితో మొదలైంది. సుమారు శిష్యుల సంఖ్య విస్తరిస్తూ వెళ్ళిపోయింది. అంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇదిగో జనాలు మిమ్మల్ని చంపుతారు ప్రభు, చంపుతారు, సమాజం నుంచి వెలివేస్తారు, చెరసాలలో వేస్తారు, ఇవన్నీ మీకు జరుగుతాయి, ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అప్పటి వరకు ఆయన శిలువ మరణం వరకు వారు కూడా భయపడ్డారు పిల్లలు. వారు కూడా పేతురు గారు కూడా యేసుక్రీస్తు వారు శిలువ వేస్తున్నప్పుడు ఆయన పక్కన లేడు పిల్లలు. ఆయన పక్కన లేకుండా వెళ్ళిపోయారు. మరలా యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం, వారికి కనబరుచుకోవడం, వారికి కనబరుచుకున్న తర్వాత మరణాన్ని తిరిగి జయించిన వాడు మా కళ్ళ ఎదురుగానే ఉన్నారు. ఇక మాకేంటి భయం అనుకున్నారు. సమాజంలోకి వెళ్ళారు, బోధించడం మొదలు పెట్టారు. క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం ప్రచారించడం మొదలు పెట్టారు. అలా మొదలు పెట్టారో లేదో 3000 మందితో ప్రారంభమైంది. అలా శిష్యుల సంఖ్య విస్తరిస్తూ వెళ్ళింది. ఇలా విస్తరిస్తూ వెళ్తున్నప్పుడు అపవాది ఊరుకుంటాడు. వాని టార్గెట్ ఏంటి? క్రైస్తవ్యాన్ని ఎలాగైనా అంతం చేయాలి, క్రీస్తుని అంతం చేయాలనుకున్నాడు. క్రీస్తుతో కాలేదు. అలా శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంటే అపవాది గారు తట్టుకోలేక వెళ్ళిపోయాడు. తట్టుకోలేక ఏం చేశాడు అన్నప్పుడు స్టెఫెను చావుతో కారణమైంది. ఆ మాట మీరు చూసుకుంటే అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము చివరి వచనాలు చూడండి ప్రియులారా. 7వ అధ్యాయము ప్రియులారా 7వ అధ్యాయము మీకు 57వ వచనం చూడండి ప్రియులారా. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రుమి చంపిరి. ఏమిటి? స్టెఫెను గారు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతుంటే ధర్మశాస్త్రం అంతటిని ఎత్తుకుంటాడు. ఇక ధర్మశాస్త్రంలో ఒక్కొక్క మాట తీసుకుంటూ వచ్చి చివరికి వచ్చేసరికి మీరు చంపిన ఈయననే నజరేయుడైన యేసుని నిరూపిస్తాడు. నిరూపించిన తర్వాత వాళ్ళు తట్టుకోలేకపోతారు. ఇక మా యూదా మతాన్ని అనచడానికి వీడు వచ్చినట్టుగా ఈ మాటలు అనేది తట్టుకోలేకపోక సమాజంలో వేడికి తీసుకుని వస్తారు, రాళ్ళతో కొట్టి చంపుతారు. ఆయన చావుకు సమ్మతించిన వాడే సౌలు. అదే మాట మీ కింద చివరి వచనంలో కనబడుతుంది. చివరి మాట, ఈ మాట పలికి నిద్రించను సౌలు అతని చావుకు సమ్మతించను. ఎవరి శిష్యుల సంఖ్య విస్తరిస్తూ వెళ్ళిపోతుంది. రోజు క్రీస్తును నమ్మేవారు ఎక్కువైపోతుంటే ఈ యూదా మతస్థులు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు తట్టుకోలేకపోతుంటే అది ఒక మతంగా వాళ్ళు స్వీకరించారు. ఎలాగైతే మద్యం తాగిన వాడికి తల్లి చెల్లి అనే వాయు వరుస ఏమి కనబడకుండా ఎంతటి ఘోరానికైనా వాడు దిగజారుతాడు. మతం మత్తులో ఉన్నవాడు కూడా అంతే. మతం మత్తులో ఉన్నాడు అన్నాడు సౌలు. మతంలో యూదా మతంలో ఆధిక్యత పొందిన వాడుగా రాయబడుతుంది. దాని గురించి ఆధిక్యత ఉండి ఈ మతం మత్తులో ఉండి ఎలాగైనా నేను చంపాలి, క్రీస్తును నమ్మిన వారిని, క్రీస్తును విశ్వసించిన వారిని, ఈ క్రైస్తవ్యం అనేదాన్ని నేను లేకుండా చేయాలి, సమూలంగా నాశనం చేయాలని పూనుకున్నాడు. ఆ పూనుకునడం మొదలు పెట్టడమే స్టెఫెను గారు మరణానికి కారకుడు అయ్యాడు. స్టెఫెను చంపిన తర్వాత జరిగిన సందర్భం ఏంటన్నప్పుడు కింద చూడండి పిల్లల 8వ అధ్యాయంలోకి. స్టెఫెను చంపిన తర్వాత 2వ వచనం చూడండి పిల్లల. 2వ వచనం 8వ అధ్యాయం 2వ వచనం. భక్తిగల మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి
అతన్ని గురించి బహుగా ప్రలాపించింది. ఏమంటే స్టెఫెన్ గారు చనిపోయారు, భక్తులందరూ వచ్చి ఆయన సమాధిని పూర్తి చేశారు, సమాధి కార్యక్రమం. అయితే ఇప్పుడు 3వ వచనం సౌలు అయితే ఇంటింట జడ్జి ఎవరు ఒక రోజు ఆగొచ్చు కదా, అక్కడికక్కడే ఆయన మరణ సమాధి కార్యక్రమం జరుగుతుంది, ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. సౌలు తట్టుకోలేకపోతున్నాడు. వారేమో భక్తులందరూ తీసి వారి కార్యక్రమం వాళ్ళు పూడ్చుకునే పనిలో ఉన్నారు, భూస్థాపనం చేసే పనిలో. సౌలు తట్టుకోలేక ఇంటింట జొచ్చి అనే మాట ఉంది అక్కడ. తలుపు కొట్టి మీరు బయటికి రండి అనలేదు ఆయన. సౌలు ఇంటింట జొచ్చి అంటే తలుపు భద్రపడుకొని వెళ్ళిపోతున్నాడు. సౌలు ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోతున్నాడు, చెరసాలను వేయించి సంఘములను బాధించుతూ ఉండేము. అంటే పౌలు ఏం చేశాడంటే సౌలు లోపలికి వెళ్ళిపోయాడు, ఇంటి లోపలికి వెళ్ళి చొచ్చుకొని వెళ్ళిపోయి నువ్వు క్రీస్తుని నమ్మేవా, బాప్తిస్మం అంగీకరించావా అని అడగడం, తీసుకొని బయటికి వెళ్ళడం, ఈడ్చుకొని పోవడం, చెరసాలలో వేయడం. ఇది ఇంత క్రూరంగా క్రైస్తవం అన్నా, క్రీస్తుని అంగీకరించిన వారన్నా, దేవుడి సేవలో ఉన్నవారన్నా సౌలు తట్టుకోలేకపోతున్నాడు. ఏంటి వీళ్ళు అసలు ఆల్రెడీ ఒక స్టెఫెన్ చావు కారణమైంది, అయినా వీళ్ళు ఎవరు మానుకుంటున్నారా? లేదు. సౌలు ఇంకా ఎంత క్రూరతలో మన చరిత్ర ఆలోచిస్తే తల్లి దగ్గర పాలు తాగుతున్న బిడ్డలని కూడా కనికరించకుండా ఆ బిడ్డని ఈడ్చి పక్కన వేసినట్టు మన చరిత్ర చూడగలం. సౌలు గారు తల్లి దగ్గర పాలు తాగుతున్నారు, అయ్యా స్త్రీ లేదు, పురుషులు లేదు, ఈడ్చుకొని వెళ్ళిపోవడం. ఎందుకు ఇంతగా పిచ్చెక్కిపోతున్నాడు అన్నప్పుడు మతం మత్తులో ఉండిపోయారు సౌలు అన్నాడు. సౌలు ఇంటికి వచ్చి అందరినీ ఈ విధంగా చెరసాలలో తీర్చుకొని పోతున్నప్పుడు కింద జరిగిన సందర్భం చూడండి, 4వ వచనం. కాబట్టి ఎందుకు కాబట్టి అని రాయబడిందంటే అక్కడ పైన ఈ సందర్భం అంతా జరిగింది. అంటే సౌలు ఇంత చెరసాలలో వేస్తున్నా, కొడుతున్నా, ఈడ్చుకొని పోతున్నా, కింద ఏం జరిగింది? కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుతూ ఉన్నారు. ఇంత సంచారం చేసి ఇంత జరుగుతున్నాయి. ఒకరికి సౌలుగా రెచ్చిపోతున్నాడు, ఒకరికి స్టెఫెన్ గారు చావు కళ్ళారా కనబడుతుంది. అయినా భక్తులు ఆగేవా, శిష్యులు ఆగేవా అన్నప్పుడు క్రీస్తు చావు ఆపలేకపోయింది. అపవాది గారు ఒక చావును చంపితే ఆ చావును చూసి భయపడిన వీరు ఖచ్చితంగా క్రైస్తవ్యాన్ని విడిచిపెడతారని వాడు అనుకున్నాడు. వాడు తెలుసో తెలియకో క్రైస్తవ్యం వీరికి రేపిన సౌలును దేవుడు పౌలుగా మార్చుకొని ఆయన వ్యక్తిత్వాన్ని మార్చి ఏ విధంగా సువార్త వ్యాప్తి చేశాడో మనం చూసుకున్నాం పిల్లలు. ఒక మాట చూస్తాం పిల్లరా, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం పిల్లరా. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం ముగిస్తాను పిల్లరా. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని, ఏమిటి పిల్లరా ఇక్కడ హేరోదు రాజైన హేరోదు సంఘపు వారిలో బలత్కారంగా పట్టుకున్నాడు. ఇప్పుడు మనం ఇందాక చదువుకున్న సందర్భంలో సౌలు ఎలాగైతే ఇంటింట దొచ్చి వేడికి తీసుకొని వచ్చి చెరసాలలో వేశాడో అదే సందర్భాలు మనం పహల్గాంలో చూసాం. మనం ఇటువంటి సందర్భాలు మీరు ఊహించుకోండి, ఒకసారి దాన్ని ఆపాదించుకోండి, ఓహో ఈ విధంగా జరిగింది అనేసి. ఇక రాజైన హేరోదు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని పట్టుకొని బలత్కారంగా పట్టుకొని 2వ వచనం యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. ఏమండి ఇక్కడ యాకోబు గారిని పట్టుకొని వచ్చాడు రాజైన హేరోదు, ఖడ్గముతో చంపించాడు. చంపించి కింద ఏమంటున్నాడు చూడండి, ఇది యూదులకు ఇష్టమైన కార్యక్రమం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాం. ఆహా, యాకోబుని చంపింటే యూదులందరూ హ్యాపీ, యూదులందరూ బాగా సంతోషిస్తున్నారు. ఇంకా నేను ఏం చేయాలన్నప్పుడు ఇదిగో ఈ సంఘాన్ని అంతా స్థాపించింది పేతురు, ఆయన తీసుకొని లోపలండి మొత్తం ఇదంతా అంతం అయిపోతుంది అని పన్నారు. పేతురును కూడా వేశారు. నాకు ఇక్కడ అర్థమైన సంగతి ఏంటన్నప్పుడు యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు. పక్కన అన్న ఉన్నాడు, అన్న ఉండంగానే సహోదరుడు అనగానే అన్నలో తప్పు. ఈ తమ్ముడు చావు, ఈ సహోదరుడు చావు చూసినప్పుడు ఎవరి యోహాను గారు ఆగొచ్చును? యోహాను గారు ఆగాలి కదండి. పక్కనే కళ్ళ ముందర సహోదరుని తీసుకొని తల నరికింటే అమ్మో బ్రతికింటే ఎన్నాళ్ళు బ్రతుకుతాం, సుఖ సంతోషాలతో బ్రతుకుతాము, ఈ చావు నాకెందుకు? నా కళ్ళ ముందరే నా సహోదరుని చంపాడు, ఇటువంటి బ్రతుకు నాకెందుకు? నాకు ఈ క్రైస్తవ్యం వద్దు, ఈ క్రీస్తు వద్దని యోహాను గారు వదిలిపెట్టారా? వదిలిపెట్టలేదు పిల్లలు. అపోస్తలులను ఎక్కువ కాలం సేవ చేసిన వాడుగా మనకు యోహాను గారు కనబడతాం. చివరి క్షణాల్లో ప్రకటన గ్రంథం రాసిన ఆ యోహాను గారు ఈయనే. ఆ పద్మాసు ద్వీపంలో ఆయన రక్తం కప్పుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఆయన ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తూ కూర్చుంటాడు. ఆ ద్వీపం చెరసాలలో ఉన్నప్పటికీ అంటే
తమ్ముడి చావు చూసిన, ఆ సహోదరుడు చావు చూసిన ఆ చావు క్రీస్తును వ్యాప్తి చేయడంలో ఆయన వెనుకంజ వేయలేదు. కల్లారా మన పక్కన చావు జరిగితే మన పహలుగా మనం చూసినట్టు భార్య ఉండగానే భర్తను చంపితే, అయ్యా నేను ఈ బాధను తట్టుకోలేను, మా ఆయనతో పాటు నన్ను కూడా చంపేయండి అన్నప్పుడు వాళ్ళు చంపలేదండి. అంటే ఒక వ్యక్తి చావును చూసిన తర్వాత ఒక బాధగా మనకైనా చచ్చిపోవాలనిపిస్తుంది, లేకపోతే వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలని అనిపిస్తుంది. కానీ ఆ యోహాను గారికి అది ఏది అనిపించలేదు. పిల్ల నా సహోదరుడు చనిపోయినా ఇదిగో నేను ఈ సువార్త వ్యాప్తిని ఆపకూడదని నిర్ణయించుకున్నాడు. పేదలను పట్టుకొని చెరసాల్లో వేశారు. పేదలను పట్టుకొని చెరసాల్లో వేసిన తర్వాత కింద చూడండి పిల్లలు ఏం జరిగిందో. 6వ వచనం దేవుడు పిల్ల హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో మధ్య బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుతూ ఉండేవాడు. పేతురు గారికి భయం లేదు. ఇది ఇక్కడ కళ్ళలో ఏమండి పెద్దని యాకోబు గారిని కట్టుకట్టుతో నరికించారు. తెల్లవారితే పేతురు గారిని బయటకు తీసుకొని వస్తారు. ఈయన కూడా కత్తితో హతము చేస్తారు. ఈయన శిరచ్ఛేదనం కూడా చేయబడతాయి. పేతురు గారి అంత నిర్లక్ష్యంగా, అసలు ఏ భయం పట్టనట్టుగా, అసలు ఏమీ లేకుండా అంత దగ్గర ఎలా నిద్రపడుతుంది ఆయన కళ్ళెదురుగా యాకోబు గారి చావు. తెల్లవారితే పేతురు గారిని బయటకు తీసుకొని వచ్చి ఈయనను తలతో నరుకుతారు. అలాంటప్పుడు ఆయన నిద్ర ఎలా పడుతుంది అంటే క్రీస్తులో ఉంటే ఆ ధైర్యం, క్రీస్తును విశ్వసించిన దైవజనుడికి ఉండవలసిన లక్షణం, క్రీస్తు అనగానే క్రీస్తును ధరించుకునేవాడు క్రైస్తవుడు అనగానే ఏదో లోకాశలను చూసి వెళ్ళిపోయేవాడు కాదు క్రైస్తవుడు. క్రైస్తవుల గురించి దేవుడు పోలుస్తూ ఏమంటే జటి అయిన వాడు పోరాడినట్లు అంటాడు తిమోతి పత్రికలో. ఒక సైనికుడితో పోలుస్తాడు. ఎలాగైతే సైనికుడు ఎన్ని యుద్ధాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఆ సమయానికి ఎప్పుడు వచ్చినా సంసిద్ధంగా ఎలాగైతే నిలబడతాడో అలాంటి సైనికుడితో దేవుడు మనల్ని పోల్చాడు. క్రైస్తవుడు అనగానే నాకు పర్సనల్గా నా ఫ్రెండ్ ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, అరే మనకెందుకురా ఈ దశమ భాగాల మీద పడి ఆధారపడే ఈ బ్రతుకెందుకురా, మనకి మంచిగా చదువుకోవచ్చు కదరా అని నన్నే ప్రత్యేకంగా అడిగాడు. బయట కూర్చున్నప్పుడు ఈ దశమ భాగాల మీద ఆధారపడే బ్రతుకు మనకెందుకు అన్నాడు. కానీ క్రైస్తవం అంటే దశమ భాగాల మీద ఆధారపడే విధంగానే ఈ లోకం ఒక కోణం చూసింది. రెండవ కోణం ఏంటన్నప్పుడు కళ్ళెదురుగా చావు ఉన్న దేవుని సేవలో మరణం మాకు వరమే తప్ప శాపం కాదని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారని బైబిల్లో భక్తులను చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుని సేవలో మాకు వరం ఏంటి? ఆ వరం అన్నప్పుడు ఇదిగో పేతురు గారి కళ్ళెదురుగా చావు కనపడుతున్నా భయపడలేదు. సౌలు అంత విధంగా హింసించిన సంఘాన్ని ఆయన ఏ విధంగా అయిపోయాడన్నప్పుడు చివరిగా నేను ముగిస్తాను పిల్ల 5 నిమిషాలు. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము. ఈ సౌలు అనేది మారిపోయిన తర్వాత ఆయన వ్యక్తిత్వం మార్చుకున్న తర్వాత ఎంతగా మారిపోయాడన్నప్పుడు అపోస్తుల కార్యము 14వ అధ్యాయము త్వరగా చదవండి. 19-20 వచనాలు. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 19-20 వచనాలు. అంతియోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకొని పట్టణం వెలుపలికి అతను ఈడ్చిరి. అంటే అంత్యోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏ ప్రాంతానికి వచ్చారు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ జనాంగాన్ని కూడా పోగు చేసుకున్నారు. క్రీస్తుని గురించి ప్రచారం చేస్తుంటే చంపాలని చూశారు, రాళ్లతో కొట్టారు. ఏమంటే రాళ్లతో కొట్టేవాడు ఎవరైనా కన్నుకు తగలకూడదు, నోటికి తగలకూడదు, గురి చూసుకోలేమనుకుంటారా? ఏది దొరికితే అది చేతికి, ఏది దక్కిందంటే చేతికి. అది ఆ రాళ్ళను తీసుకొని కొడుతున్నప్పుడు పౌలు గారికి ఎక్కడ తగులుతున్నాయి, కంటికి తగులుతుంది, నోటికి తగులుతుంది, ఎక్కడ తగులుతున్నాయి, ఆయన అవయవాల నుంచి రక్తం వస్తున్న అంత దారాదిదారమైన శ్రమలలో చచ్చిపోయారు పౌలు అనుకుని ఈడ్చి పడేశారు ఊరు అవతలికి. ఈడ్చి పడేశారు. ఆ పరిస్థితులను ఆలోచించండి ఒకసారి. ఒకనాటి ప్రారంభ సంఘములు, ఒకనాడు భక్తుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి. మరణానికి సైతం ఎందుకెళ్ళారు? బయటికి వెళ్ళి రొట్టె ద్రాక్షారసాన్ని రొట్టె విడిచిన వీళ్ళందరూ కూడుకుంటే వాళ్ళని తీసుకొని చెరసాలలో వేస్తారన్న సంగతి వాళ్ళకి తెలుసు. అయినా సమాజ మందిరంలో కూడటం మానలేదు. వాళ్ళు బయటికి వెళ్ళి క్రీస్తు ప్రచారం చేస్తే ముందు చెరసాలలో వేస్తారు, అవసరమైతే శిరచ్ఛేదనం కూడా చేస్తారు, మమ్మల్ని రాళ్ళతో కొట్టి కూడా చంపుతారన్న విషయం వాళ్ళకి తెలుసు. అయినా ప్రాణాలకు సైతం తెగించి ముందుకెళ్ళంటే అది క్రైస్తవుడు. అది క్రైస్తవునికి ఉండవలసిన లక్ష్యం. కమిట్మెంట్ క్రైస్తవునికి ఉండాలంటే ఏదో దశమ భాగాలు వస్తే బ్రతికేవాడు క్రైస్తవుడు కాదు. ఏదో దశమ భాగాలు దండుకొని జీవితాలు పూలపాలను మీద నడవాలనుకునే క్రైస్తవ జీవితం కాదు. అందుకే పౌలు గారు అంటారు ఇంత మీద బ్రతికి ఆయన తర్వాత వచ్చిన 20వ వచనం
20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో దెర్బెకు బయలుదేరిన. పిల్లలు అక్కడ చాలా మీకు ఆశ్చర్యం కలిగించే మాట. ఆ మాట ఏంటన్నప్పుడు రాళ్ళతో కొట్టారే, చచ్చిపోయాడనుకోని ఈడ్చి ఊరవతలు పడేశారే. ఏమిటి ఊరవతలు పడేసినా మరునాడే లేచి వెళ్ళిపోవడం ఏంటయ్యా నువ్వు సేవకి? ఏమిటి కన్నుకు తగిలిందో, నోటికి తగిలిందో, రేపొద్దున దెబ్బకి వెళ్ళిపోయి ఏ విధంగా మాట్లాడారు ఆ పౌరుడు గారు? రక్తముతో, ఆ ఎముక దవడలతో రక్తం కారుతుంటే, ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉంటే, కన్ను చూడడానికి చూపు ఉందో లేదో తెలియదు, నోరు మాట్లాడడానికి నోరు సహకరిస్తుందో లేదో తెలియదు, పాదాలు నడవడానికి అనుకూలంగా ఉన్నాయో లేదో తెలియదు. అటువంటి పరిస్థితులలో, అటువంటి శ్రమలలో ఏంటయ్యా నువ్వు మరలా దెబ్బకు బయలుదేరిపోవడం? మరణాలే ఎందుకయ్యా? కొన్ని రోజులు ఆగొచ్చు కదా. చిన్న చిన్న కారణాలకే సంఘాలు మానుకునే పరిస్థితులు మన బ్రతుకులు. కానీ ఆనాడు భక్తుల జీవితాలు చూస్తుంటే ఇదిగో రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడనుకునే పరిస్థితులు ఉన్న మరణాలు దెబ్బకు బయలుదేరి వెళ్ళిపోవడం అంటే ఇదిగో నేను ఎంతో పౌరు గారి జీవితం చూస్తే పిల్లలు ఒకప్పుడు ఎంతో దేవుని సేవలు హింసించారు. ఇప్పుడు దేవుని కోసం ఎన్ని హింసలు పొందడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఒకనాడు దేవుని ప్రజలను హింసించారు, చంపారు. అవసరమైతే ఇప్పుడు క్రీస్తు కోసం నా మట్టుకైతే బ్రతుకునే క్రీస్తు, చావైతే లాభం అనే పరిస్థితికి వచ్చాడు. అంటే ప్రాణాన్ని పెట్టడానికి సైతం ఉన్నాడు. ఏంటుంది క్రైస్తవం పిచ్చెక్కి పోతుంది. మూర్ఖులు తెలియని వాళ్ళు ఏంటనుకుంటారంటే వీళ్ళందరూ వెళ్తాం అనుకుంటారు. కానీ లోకం దృష్టికి నీచంగా ఏంటో దేవుని దృష్టికి ఘనంగా. ఇటువంటి భక్తుల మరణం దేవుని దృష్టిలో వరం. పిల్ల మీకందరికీ తెలుసు, ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు అనుభవించారు. ధనవంతుడు దరిద్రుల గురించి మీకు అందరూ తెలిసిన సందర్భం. ధనవంతుడు ఎలా బ్రతికాలన్నప్పుడు ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడు. దరిద్రుడు తన ఇంటి వాకిట పడుకున్నాడు. నా అనుకునే వాళ్ళు లేరు, తనకే ఎవరు లేరు, తన బాగోగులు చూసేవారు లేరు. ఇక్కడ తలను మొదలుకొని అరికాల వరకు కురుపులతో నిండి ఉంటే కుక్కలు వచ్చి నాకుతుంటే అయ్యా అంటే భోజనం పెట్టేవారు కూడా లేరు. పైనుంచి పడే రొట్టె ముక్కలు తిని బ్రతుకున్న క్రమంలో ఆ నీతిమంతుడు అలా బ్రతికాడు. ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయిన దగ్గరికి ధనవంతులు వచ్చారు అంత్యక్రియలు చేయడానికి. వ్యాపారాలతో సంబంధాలంటే వాళ్ళే వచ్చింటారు, పెద్ద పెద్ద దండలు తీసుకొని వచ్చింటారు, బాగా విందులు వినోదాలతో తూగుతూ ఎంజాయ్ చేసిన వాళ్ళందరికీ చూడడానికి వచ్చింటారు. కానీ దరిద్రుడు ఒక్కరు కూడా చూడడానికి రాలేదు. ధనవంతుడు చనిపోయాడు, ఇదిగో అందరూ బాగా గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చింటారు. అతని పలుకుబడితో వ్యాపారస్తులతో సంబంధాలు వాళ్ళందరూ వచ్చి ఉండొచ్చు. కానీ రావలసిన వారు ఒక్కరే రాలేదు. ఆ రావలసిన వారు మాత్రమే దరిద్రుడికి వచ్చారు. వారే దేవదూతలు. దరిద్రుడికి ఎన్ని ఉన్నా చనిపోయిన తర్వాత అతని చావు కోసం చూడడానికి పరామర్శించడానికి గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చిండొచ్చు లోకంలో. మీరు అందుకే గమనించాలంటున్నారు, లోకం దృష్టిలో ఘనముగా ఎంచబడినది, దేవుని దృష్టికి నీచమైనది. ఈయన చావుని ఎందరో వచ్చారు, అంత్యక్రియలు చేద్దామని ఎందరో ముందుకు వచ్చారు. కానీ రావలసిన వారు ఒక్కరే. నువ్వు మరణించిన తర్వాత నీ అంత్యక్రియలకు రావలసింది మీ మామూలు కాదు, అత్తగారు కాదు, బంధువులు, శ్రేయభిలాషులు కాదు. రావలసిన వారు నీ మరణ దినమున దేవదూతలు రావాలి. ఆనాడు దేవదూతలు దరిద్రులకు వచ్చారు. అబ్రహామును ఆనుకోవడానికి కొనుక్కోబడ్డారు. దేవుడి సేవల మరణం ఆయనకు వరంగా మారింది. దేవుని కోసం కష్టపడిన వీరందరూ ఉన్న పితరుల జాబితాకు చేరుకున్నారు. ఇక్కడ మరణిస్తేనేమో కష్టాలతో ఉండొచ్చేమో, కానీ వాళ్ళు ఈ లోకం గురించి చూడలేదు. పిల్ల రాబో లోకం గురించి, ఆ పరలోకం గురించి వాళ్ళు ఎదురు చూశారు. అక్కడ మనకు వరం. కానీ ఈ లోకం 60-70 ఏళ్ళ జీవితం కోసం వీరు చేసే సన్మానాలు, సత్కార్యాల కోసం ఇంకా నువ్వు దేవుని యొక్క ఇష్టాన్ని పక్కన పెట్టి నీ యొక్క తనువును కొనసాగిస్తే నీ యొక్క జీవితము ఈ ఎక్కడ ఏం ముగిసిపోతారో తెలియదు. దేవుని కోసం బ్రతికినా బ్రతకకపోయినా ఏదో అందరం చనిపోతాం. దేవుని కోసం బ్రతికి చనిపోతే నీ మరణం దేవుని దృష్టికి విలువగలిగినది. నీకు నచ్చినట్టుగా నీవు బ్రతికితే కుమారుడా, నీకు నచ్చినట్టుగా నీవు బ్రతిగా ఉందా, ఇక్కడ నువ్వు యాతన అనుభవిస్తున్నావు. చుక్క నీరు అనేది కూడా నీకు ఉండదు. ఆ నిత్యాగ్ని దండనకి జారిపోతాం. దేవుని సేవల మరణం వరం అంటే క్రైస్తవునికి ఖచ్చితంగా వరం. దేవుని కోసం బ్రతకని వారికి నిత్యాగ్ని దండనం. మరి నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పట్ల ఇదిగో నయా తండ్రి, నీకు మాటలు నీకు బిడ్డలు వివరించి చెప్పిన నేను నయా తండ్రి, నన్ను కూడా నేను ఆత్మవిమర్శన చేసుకొని నన్ను కూడా బలపరుచుకుంటూ హెచ్చరించుకుంటూ నైనా తండ్రి నీకు మాటలు బోధిస్తూ నాకు మరింత జ్ఞానాన్ని అనుగ్రహించండి నైనా తండ్రి.
ఇంకా అనేకమైన మాటలు అనేక మంది మీ పిల్లలకు చెప్పి అగ్నిలో నుండి లాగే కొందరినైనా లాగే ధన్యతను నాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను నేను. ఇదిగో నేను సంఘాన్ని ఇక్కడ నుంచి నడిపిస్తున్న పెద్దలను జ్ఞాపకం చేసుకుని నేను ముఖ్యంగా నేను కానీ మా ప్రిన్సిపల్ అయిన గురునాథ్ సార్ గారు అలాగే వైస్ ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుని నేను వారి సంఘాన్ని నడిపిస్తూ కొనసాగుతున్న విధానాన్ని బట్టి మీకే వేలాదున్న తెలుసుకుంటున్నాను నేను. మరింత జ్ఞానాన్ని నేను మీ పిల్లలకు నేను మీరు అనుగ్రహించిన సంఘంలో వారి మాటల ద్వారా మమ్మల్ని ఇంకా బలపరచమని కోరుకుంటున్నాను నేను. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాను కానీ మేమందరం అయినా తనకి ఎటువంటి శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా నేను తనకి ఒడిదుడుకోకుండా పక్కకు తొలగిపోకుండా నేను తన భక్తుల జీవితాన్ని ఆదర్శం చేసుకో అపోస్తుల బోధన మేము చేత పట్టుకుని నేను తను మేము కూడా సేవల ముందు కొనసాగి మీ అందరూ నిలవబడి నేను తను చక్కగా బల మంచి నమ్మకమైన దాసుగా అని అనిపించుకుని ఆ ఒక్క మాట కోసం మేము ప్రయత్నించే భాగ్యాన్ని అటువంటి ధన్యతను మాకందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ విన్న మాట నిష్ప్రయోజనమై పోకుండా మా ఫలాలను తీసుకుని వచ్చే భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం.